చేయొద్దన్నా సరే క్లోజ్ చేశారు అంటే అసలు మీకు ఏం జరుగుతుంది మీకే తెలియక జరిగిపోతుంది అంతేనా ఈసారి ఇప్పుడు అలా చేయమా కృష్ణనగర్ ఎవరు ఏసీపీ గారు డీసీపీ గారు ఏంటండి కృష్ణనగర్ ఏరియా మరి అంత మీరే లక్ష్య చేస్తే అలా చెప్పండి సార్ మీ సబార్డినేట్స్ ఇష్యూ క్లోజ్ అవ్వకుండా ఒకటంతా క్లోజ్ చేస్తున్నారు సార్ ఇంకా అదేంటంటే కాగితం పడుతుంది మీరు క్లోజ్ చేయడం ఏం చేశారు ఏంట్రా బాబు నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది కోర్టు ఆర్డర్స్ ఉన్నా భయం లేదంటే మేము ఏమనాలో నాకు అర్థం కావట్లేదు వెళ్ళి తీసుకోండి కార్లు వేసుకోండి అక్కడ ఎవడో వాడా వికేనండి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అది కృష్ణనగర్లో ఉంటాను. మా ఇంటి పక్కన నిర్మాణం అక్రమ నిర్మాణం కట్టినారు. G+2 పర్మిషన్ తీసుకొని G+3 నిర్మాణం చేశారు. అలాగే సెల్లార్లో కూడా నిర్మాణం చేశారు. గతంలో హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చినా కూడా సిపి గారు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారే కానీ ఎలా స్పందించలేదు. టీపీఎస్ రిజ్వానా గారు పూర్తిగా అక్రమానికి పూర్తిగా సహాయక సహకారాలు అందిస్తూ ఆమె మా మీదే దాడి చేస్తూ నీ మీద కేసులు పెడతామని బెదిరించడం కూడా జరిగింది. దాని తగ్గ వీడియో ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. గతంలో ఒకసారి పాత కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేశాము. లేటెస్ట్గా హైకోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నాము నిర్మాణాన్ని ఆపుదల చేయమని. దాని మించి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము. కోర్టు 2 సార్లు ఇచ్చిందండి. మార్చిలో ఒకసారి ఇచ్చింది, మళ్ళీ దాని తాలూకు సెప్టెంబర్లో కూడా ఇచ్చింది. 2 సార్లు నిర్మాణాన్ని ఆపుదల చేయమన్నా కూడా ఏ స్థాయిలోనూ నిర్మాణం ఆపుదల చేయకుండా నిర్మాణాన్ని పూర్తిగా కొనసాగిస్తున్నారు. 2-3 సార్లు రిజ్వానా గారి దృష్టి తీసుకొచ్చినా కూడా ఆమె పూర్తి సహాయ సహకారాలు ఉండడంతో నిర్మాణదారుడు ఏమీ ఆగకుండా మా మీద అక్రమ కేసులు పెట్టి వాచ్మెన్ చేత SC/ST కేసులు కూడా పెట్టించడం జరిగింది. దాని మీద కూడా పోరాడుతున్నాము. ఇంకా అది కాక ఆమె ఇంకెలాంటి కేసులు పెట్టించిద్ది అనేది కూడా చెప్పింది ఆమె. నేను పెడతాను, దానికి సంబంధించిన ఆడియో ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, ఆడియో అండ్ వీడియో. నిర్మాణాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నిర్మాణాన్ని పూర్తిగా అక్రమ నిర్మాణాన్ని తొలగించి సెట్ బ్యాక్స్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం నిర్మాణాన్ని పూర్తిగా క్రమబద్ధీకరించాలని కోరుకుంటున్నాను. మా వార్డులో ఒక్కసారి బిల్డింగ్ నిర్మాణాలను కనుక మున్సిపాలిటీ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ పర్యవేక్షిస్తే 100% బిల్డింగులు పూర్తిగా అక్రమ నిర్మాణాలు జరిగినాయి అన్నమాట. స్టిల్నో ఇవాళ నిర్మాణంలో జరుగుతున్నాయి కానీ గతంలో ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి కానీ ఏ ఒక్క నిర్మాణం కూడా ప్రభుత్వ లైసెన్స్ ప్రకారం తీసుకున్న దాని ప్రకారం ఎక్కడ నిర్మాణం జరగట్లేదు. మా లైన్లోనే 2 నిర్మాణాలు జరుగుతున్నాయి. ముందు వెనక జరిగే ఏ ఒక్క నిర్మాణంలో కూడా ఎక్కడ చూసినా టీపీఎస్ రిజ్వానా గారు చేతివాటం భయంకరంగా చేపిస్తున్నారనమాట. దయచేసి రిజ్వానా గారిని డిస్క్వాలిఫై చేయడమో లేదా సస్పెండ్ చేయడమో చేసి ఆమె మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాం. అనేక డ్రైనేజీలు ప్రాబ్లమ్స్ కానీ కలెక్టర్ ఆఫీస్ దాంట్లో కూడా ఎక్కడ ప్లాస్టిక్ పైపులు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజలకి భయభ్రాంతులుగా జరుగుతున్నాయి. వీటి మీద గతంలో కూడా కమిషనర్కి ఇచ్చాము. 2-3 సార్లు విజిట్ చేశారు. అదేవిధంగా కొత్తపేటలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా పర్మిషన్ లేనివి, కార్ పార్కింగ్ లేనివి కూడా షెల్లార్లో వాళ్ళ హాస్పిటల్స్ మెడికల్ షాపులని పెట్టి మరి ట్రాఫిక్ అంతా అంతరాయం చేస్తూ కొత్తపేటలో చాలా హాస్పిటల్ అదంటే కమిషనర్కి, ఏఈలకి, వర్క్ ఇన్స్పెక్టర్లకి, డిఈలకి ఎవరు ఫార్మాలిటీ వాళ్ళకి ఇచ్చాము. మీరు చేసిన ఏం చేయగలిగేది లేదని డాక్టర్లందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా వాళ్ళు మరీ దుర్మార్గంగా మాట్లాడుతూ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే వాళ్ళకి గౌరవం లేకుండా మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్న హాస్పిటల్ యాజమాన్యాన్ని మొత్తాన్ని కూడా దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని పర్మిషన్ లేని
వాళ్ళు ఏదైతే హద్దులో పర్మిషన్ ఉన్న వాటిని డిస్క్వాలిఫై చేయాలని మరి అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ఉన్న బ్లీచింగ్ కానీ వీటికి కానీ అనేక ఈ వర్షాల వలన వచ్చిన డ్రైనేజీలన్నీ కూడా బ్లాక్లు అయిపోయినాయి. అవన్నీ కూడా మరమ్మతులు చేయాలి. శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడా పర్యవేక్షించట్లేదు. వర్కర్స్ పనిచేసిన బ్లాక్లన్నీ కూడా తీయట్లేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వారు, కమిషనర్ మరి అందరూ కూడా చూసి విచారించి ఎంక్వైరీ చేసి సక్రమంగా చేయని వాళ్ళని వెంటనే ప్రభుత్వ నిధుల నుంచి తొలగించాలని అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున తెలియజేస్తున్నాం. మరి పారిశుద్ధ్యానికి సంబంధించి మరి బాగుండాలని ఓ పక్క ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు, అవగాహన సదస్సులు పెడతా ఉన్నారు. రెండో పక్క కార్మికులతో పాటు కూడా మరి పద్ధతిని చేపించి గంట 2 గంటలు కూడా పారిశుద్ధ్య నిర్వహణ చేయమని కోరే ఈ పరిస్థితిలో మరి ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి కొరిటిపాడులో మరి ఆలపాటి వెంకట్రావు గారి పార్కు సంబంధించి గత 6 సంవత్సరాల క్రితమే దొడ్లు మరి మంచిగా కట్టారు. ఆ రోజునున్న పరిస్థితిలో ఆ ప్రాంతంలో దొడ్లని శుభ్రం చేయడం కోసం కూడా ఒక వ్యక్తిని అలాట్ చేసి మరి అవన్నీ కూడా శుభ్రంగా చూడటం కోసం వ్యక్తిని అలాట్ చేయడం వల్ల అదంతా కూడా శుభ్రంగా ఉంది. మరి ఈ మధ్య కాలంలో ఆ పార్క్ అంతా కూడా మరి శిథిలావస్థకు చేరడం జరిగింది. ఆ టాయిలెట్ని వెంటనే బాగు చేయాలని అక్కడ ఉన్నటువంటి అవి శుభ్రం చేయడానికి ఒక వర్కర్ని కూడా అలర్ట్ చేయడం ద్వారా అవి బాగుపడతాయని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఏదైనప్పటికీ స్వచ్ఛత మీద దృష్టి మరి చేసే ఈ పరిస్థితిలో అన్ని పార్కులకు సంబంధించి కూడా ఏదైతే ఈ నగరంలో పార్కులు సుందరీకరణంగా ఉండాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి పార్కులు ఉండాలని కోరుకునే ఈ పరిస్థితిలో వాటికి సంబంధించి టాయిలెట్స్ కూడా అన్ని పార్కుల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా తగు చర్యలు తీసుకోవాలని, మరి లేని పక్షంలో మనం చేసే ఏదైతే ఆర్భాటంగా నిర్వహిస్తూ ఉన్నామో ఈ పబ్లిసిటీ దండగైద్దని సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం.